గేమ్ అయితే న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ అప్డేట్ లో అయితే మీకు చాలా అంటే చాలా చిట్ కోడ్స్ అయితే కనబడతాయి. అవి ఏంటంటే ఫస్ట్ అయితే మీకు ఒక హాట్ ఎయిర్ బెలూన్ కనబడుతుంది, అలాగే సెకండ్ ఏంటంటే ఒక డ్రాగన్ అయితే కనబడుతుంది. ఇంకా ఈ న్యూ అప్డేట్ లో అయితే కొన్ని న్యూ అనిమల్స్ కూడా యాడ్ అయ్యాయి, అలాగే ఒక సూపర్ వెపన్ కూడా యాడ్ అయింది. పదండి వీటి చిట్ కోడ్స్ ఏంటి, అలాగే వీటిని ఎలా యాడ్ చేసుకోవాలి అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. చూసే ముందు మీరైతే వీడియోకి ఒక లైక్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి లేట్ ఎందుకు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ అప్డేట్ లో స్టార్ ఐటమ్ అయితే ఈ డ్రాగన్ అన్నమాట. నిజంగా చూడండి, మేము ఈ డ్రాగన్ మీద ఒక గర్ల్ అంటే ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేయగలము. నిజమంటే ఎంతో బాగుందంటే డ్రాగన్ ని డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా మస్తుగా ఉంది. ఇండియన్ బై డ్రైవ్ గేమ్ ఆడిన తర్వాత దీని చిట్ కోడ్ తెలియకపోతే అంతే. ఇంకా పదండి మరి దీని చిట్ కోడ్ ఏంటి ఈ వీడియోలో చూపిస్తాను. నిజమంటే వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకండి, వీడియోని ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇండియన్ బై డ్రైవ్ గేమ్ అప్డేట్ చేసుకున్న తర్వాత మేము ఇండియన్ బై డ్రైవ్ గేమ్ లో బైక్ లో ఇలా ఎంపీసీ క్యారెక్టర్ ని ఎక్కించుకొని డ్రైవ్ చేయగలం. ఫైనల్లీ అయితే నేనైతే బైక్ మీద ఒక ఎంపీసీ గర్ల్ క్యారెక్టర్ అయితే ఎక్కించుకున్నాను. నిజమంటే ఈ గర్ల్ క్యారెక్టర్ చూడండి నా వెనకలైతే ఎంత మంచిగా కూర్చుందో. పదండి మీరు కూడా గేమ్ లో ఇలా బైక్ మీద ఎంపీసీ క్యారెక్టర్ ని ఎలా కూర్చోబెట్టుకోవాలో చూపిస్తా. గైస్ చూడండి, నేనైతే బైక్ అయితే దిగేసాను, అలాగే బైక్ మీద కూర్చున్న ఎంపీసీ క్యారెక్టర్ కూడా దిగేసింది. పదండి ఇప్పుడు బైక్ మీద ఎంపీసీ క్యారెక్టర్ ని ఎలా కూర్చోబెట్టుకోవాలో చూపిస్తా. మీరు బైక్ తీసుకుని ఇలా ఎంపీసీ క్యారెక్టర్ దగ్గర పోతే ఎంపీసీ క్యారెక్టర్ అయితే మన బైక్ అయితే ఎక్కదు. ఆ ఎంపీసీ క్యారెక్టర్ మన బైక్ ఎక్కాలంటే మేము ఒక బటన్ ని క్లిక్ చేయాలి. ఆ బటన్ ఏదంటే మన సెల్ ఫోన్ బటన్ అన్నమాట. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఎంపీసీ క్యారెక్టర్ కూడా మన బైక్ అయితే ఎక్కిస్తాడు. అలాగే కొన్ని బైక్ మీద అయితే ఎంపీసీ క్యారెక్టర్ కూర్చోడు. అవి ఏ బైక్స్ అంటే ఏ బైక్ వెనకాల సీట్ ఉండదో ఆ బైక్ మీద ఎంపీసీ క్యారెక్టర్ అయితే కూర్చోడు. పదండి నేనైతే ఒక డూయిక్ బైక్ అయితే స్పాన్ చేసుకున్నా. ఇప్పుడు ఎంపీసీ క్యారెక్టర్ దగ్గర పోయి మొబైల్ బటన్ ని ఎంత క్లిక్ చేస్తున్నా ఎంపీసీ క్యారెక్టర్ అయితే బైక్ వెనకాల అయితే కూర్చోట్లేదు, ఎందుకంటే సీట్ అయితే చాలా చిన్నగా ఉంది. పదండి ఈ ఎంపీసీ క్యారెక్టర్స్ ఏ బైక్ మీద కూర్చుంటారో ఆ బైక్స్ నేను 2-3 చూపిస్తా. ఫస్ట్ బైక్ వచ్చేసి ZX-10R అన్నమాట. ఇదైతే దీని మీద అయితే కూర్చుంటాడు. అలాగే పల్సర్ RS 200 మీద కూర్చుంటాడు, అలాగే KTM మీద కూడా కూర్చుంటాడు. నేనైతే KTM బైక్ తీసుకొని ఎంపీసీ క్యారెక్టర్ దగ్గర పోయి మొబైల్ బటన్ ని వస్తాను. ఆటోమేటిక్ గా ఎంపీసీ క్యారెక్టర్ అయితే నా బైక్ అయితే ఎక్కేశాడు. పదండి స్పీడ్ గా వెళ్ళి వీడిని చుక్కలు చూపిద్దాం, కింద పడేద్దాం, అప్పుడు ఏమైతుందో చూద్దాం. పదండి బైక్ అయితే వదిలేసాను, నేను కింద పడ్డాను. అరు ఎంపీసీ క్యారెక్టర్ అయితే నిజంగా పైకే పోయాడేమో నాకు తెలిసి. పదండి ఎంపీసీ క్యారెక్టర్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అరే ఏంట్రా వీడు ఇలా అయిపోయాడు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇదంతా నాకేం తెలియదపో, ఇక్కడ నుంచి తొందరగా పారిపోతాను. గైస్ పదండి కొన్ని అనిమల్స్ చిట్ కోడ్స్ అయితే చూసేద్దాం. అనిమల్స్ చిట్ కోడ్స్ మీ గేమ్ లో యాడ్ చేసుకోవాలంటే మీరైతే ప్లాగిన్ యాప్ అప్డేట్ అయితే చేసుకోవాలి అన్నమాట. ప్లాగిన్ యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత ప్లాగిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న అనిమల్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత అనిమల్ చిట్ కోడ్స్ ని గేమ్ లో డయల్ చేసిన తర్వాత అనిమల్స్ అయితే స్పాన్ అవుతాయి. నేనైతే 22 కు డయల్ చేసిన, నాకైతే జింక్ అయితే స్పాన్ అయింది. అలాగే 23 ని డయల్ చేస్తే నాకైతే అడవి దున్న అయితే స్పాన్ అయింది. ఇంకో అనిమల్ కూడా న్యూ అప్డేట్ లో యాడ్ అయింది. పదండి ఆ అనిమల్ ఏదో చూపిస్తా. ఆ అనిమల్ చిట్ కోడ్ వచ్చేసి 24 ని డయల్ చేస్తే మీకు స్పాన్ అవుతుంది హిపో. గైస్ ఈ అనిమల్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. పదండి ఇంకా న్యూ అప్డేట్ లో ఏమేమి యాడ్ అయ్యాయో అవి చూసేద్దాం. గైస్ ఫైనలీగా అయితే ఈ న్యూ అప్డేట్ లో అయితే ఒక న్యూ వెపన్ అయితే వచ్చేసింది. చూడండి ఈ న్యూ వెపన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఈ వెపన్ నేమ్ ఏమో కామెంట్ చేయండి. దీన్ని చూసిన తర్వాత నాకైతే ఒక మూవీ గుర్తుకొచ్చింది. ఆ మూవీ ఏదంటే వినయ విజయ రామ. నిజమంటే ఆ మూవీలో మన రామ్ చరణ్ సార్ అయితే ఈ వెపన్ అయితే యూజ్ చేస్తారు. నిజమంటే చాలా 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 బాగుంది. చూడండి నేనైతే ఒక కార్ అయితే బ్లాస్ట్ చేశాను, చాలా బుల్లెట్స్ అయితే వెళ్తున్నాయి. ఈ వెపన్ అయితే చాలా అంటే చాలా భారీగా ఉంది. చూడండి అరే ఏంట్రా వీడు చావడా, ఇక ఇందులోనే కూర్చున్నావు కదరా. మరి వీడైతే చావట్లేదు. పదండి పక్కన కార్స్ ఉన్నాయి, వాటి మీద ఫైర్ చేద్దాం. చూడండి దీంట్లో నాన్ స్టాప్ గా బుల్లెట్స్ అయితే వస్తున్నాయి. ఈ గన్ అయితే చూడండి నిజంటే వెపన్ అయితే ఎలా తిరుగుతుందో. మరి ఈ కార్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఇంకో కార్ వస్తుంది, దాన్ని కూడా బ్లాస్ట్ చేసేద్దాం. ఒక చూడండి ఎంత మస్తుగా ఫైర్ అవుతున్నాయి. నిజమంటే ఈ వెపన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజమంటే ఈ వెపన్ మీకు ఎలా అనిపించిందో ఒక ఇమోజీ ద్వారా కామెంట్ చేయండి. పదండి గాయ్స్ ఈ అప్డేట్ లో న్యూ స్టార్ ఐటమ్ గురించి మాట్లాడుకుందాం. ఇదన్నమాట ఒక స్టార్ ఐటమ్, హాట్ ఎయిర్ బెలూన్. నిజమంటే ఇది స్టార్ ఐటమే. నిజంటే ఎంత మస్తుగా ఉంది. పదండి ఒకసారి దీన్ని డ్రై చేసి చూద్దాం ఎలా ఎగురుతుందో. దీన్ని డ్రై చేయడం ఈజీనా లేకుంటే కష్టమా చూసేద్దాం. పదండి ఇప్పుడైతే నేను హాట్ ఎయిర్ బెలూన్ అయితే పైకి తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఊరి ఇదైతే పైకి అయితే ఎగురుతుంది. ఊరి వావ్ నిజమంటే చాలా అంటే చాలా బాగుంది. నిజమంటే ఊరు ఇంత మస్తుగా ఎంత స్మూత్ గా వెళ్తుంది చూడండి. కెమెరా బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ అయితే వచ్చేసింది. నిజమంటే చాలా అంటే చాలా బాగుంది. పదండి ఈ హాట్ ఎయిర్ బెలూన్ చిట్ కోడ్ ఏంటో అది కూడా చూపిస్తా తొందరగా. మీరైతే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. గైస్ ఈ హాట్ ఎయిర్ బెలూన్ చిట్ కోడ్ వచ్చేసి ఏంటో పదండి చూసేద్దాం. నిజమంటే ఈ హాట్ ఎయిర్ బెలూన్ అయితే చాలా బాగుంది. ఈ హాట్ ఎయిర్ బెలూన్ చిట్ కోడ్ వచ్చేసి 0601 ని డయల్ చేస్తే మీకైతే హాట్ ఎయిర్ బెలూన్ అయితే స్పాన్ అవుతుంది. పదండి గైస్ కొన్ని ఇంకా 2-3 హాట్ ఎయిర్ బెలూన్ ని తొందరగా స్పాన్ చేసుకుందాం. పదండి తొందరగా ఈ హాట్ ఎయిర్ బెలూన్ ని కలర్
కలర్ కూడా చేంజ్ చేసుకుందాం. వీటి కలర్ కూడా చేంజ్ చేయడానికి ఆప్షన్ కూడా వచ్చేసింది. పదండి అన్నిటికి కలర్ తొందరగా చేంజ్ చేసేద్దాం. ఫైనల్లీ గైస్ ఇవన్నమాట మన హాట్ ఎయిర్ బెలూన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నిజమంటే ఈ హాట్ ఎయిర్ బెలూన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అలాగే చాలా పెద్దగా కూడా ఉంది. పదండి గైస్ ఇప్పుడు చూపిస్తున్న చిట్ కోడ్ అయితే అది ఇండియన్ బై డ్రైవింగ్ 3D గేమ్ లో స్టార్ ఐటమ్ అన్నమాట, నెంబర్ 1 స్టార్ ఐటమ్ అన్నమాట. దాని చిట్ కోడ్ వచ్చేసి 0701 ని డైల్ చేస్తే మీకు స్పాన్ అవుతుంది ఒక డ్రాగన్. అలాగే ఈ డ్రాగన్ తో పాటు ఒక లేడీ గర్ల్ కూడా వస్తుంది. ఆ లేడీ గర్ల్ తో పాటు మేము కూర్చొని ఈ డ్రాగన్ ని డ్రైవ్ చేయాలి. దీని చిట్ కోడ్ గుర్తుంది కదా, 0701 డైల్ చేస్తే డ్రాగన్ అయితే స్పాన్ అవుతుంది. పదండి ఇప్పుడు దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది. నిజమంటే ఇది చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది డ్రైవ్ చేసిన తర్వాత మైండ్ అయితే మొత్తం పోతుంది. చూడు ఎంత మస్తుగా ఉంది. పదండి దీన్ని ఇప్పుడు ఎగరదీద్దాం. ఒరే వా గాయ్స్ చూడండి ఎంత మస్తుగా ఎగురుతుంది. నిజమంటే ఇది ఒరే వా ఎక్సలెంట్. నాకైతే ఏం మాటలే రావట్లేదు. నిజమంటే ఎంత మస్తుగా పోతుంది ఇది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీరైతే దీన్ని డ్రైవ్ చేసిన తర్వాత వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుందో. నిజమంటే చాలా మస్తుగా అయితే ఎగురుతుంది. దీన్ని డ్రైవ్ చేయడంలో వస్తుంది, చాలా అంటే చాలా మజా వస్తుంది. హే గైస్ ఫైనల్లీ ఇదన్నమాట మన ఇండియన్ బై డ్రైవింగ్ 3D గేమ్ న్యూ అప్డేట్. ఈ అప్డేట్ లో వచ్చిన చిట్ కోడ్స్ చూసి నాకైతే మైండ్ మొత్తం పోయింది. నిజమంటే చాలా అంటే చాలా మంచి చిట్ కోడ్ అయితే యాడ్ చేశారు. హే గైస్ ఇండియన్ బై డ్రైవింగ్ 3D గేమ్ లో ఒక సీక్రెట్ చిట్ కోడ్ ఉంది. అది ఎవరికి తెలియదు. అది ఏంటంటే ఒక పికాక్ చిట్ కోడ్. ఫైనలీగా ఇండియన్ బై డ్రైవింగ్ 3D గేమ్ లో ఒక సీక్రెట్ చిట్ కోడ్ కూడా యాడ్ అయింది. అదే మన పికాక్ చిట్ కోడ్. గైస్ ఈ పికాక్ చిట్ కోడ్ ని మన గేమ్ లో ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే ఈ పికాక్ చిట్ కోడ్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ముందు వీడియోకి ఒక లైక్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోకుండా ఉన్నారనుకోండి, మీరు దీని వీడియోని అయితే మిస్ అవుతారు. అందుకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ పికాక్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో అయితే బై.